नरेंद्र मोदी जी रिजर्वेशन के खिलाफ हैं। నరేంద్ర మోదీ గారు ఈ రిజర్వేషన్లకు వ్యతిరేకంగా ప్రవర్తిస్తారు. वो आपसे रिजर्वेशन छीनना चाहते हैं। వారు మీ దగ్గర నుంచి ఆ రిజర్వేషన్ ను లాక్కోవాలని ప్రయత్నిస్తున్నారు. देश के सामने सबसे बड़ा मुद्दा रिजर्वेशन को 50% से ज्यादा बढ़ाने का है। దేశంలో ఉన్నటువంటి అతిపెద్ద సమస్య ఈ దేశంలో ఉన్నటువంటి రిజర్వేషన్ 50% కు అధిగమించాలనేది చాలా ముఖ్యం. कांग्रेस पार्टी ने अपने मैनिफेस्टो में साफ लिखा है, हमारी सरकार आएगी तो ये 50% का लिमिट है, इसको हम तोड़ के अलग कर देंगे और रिजर्वेशन को 50% से आगे बढ़ा देंगे। మేము మేనిఫెస్టోలో చాలా స్పష్టంగా చెప్పాను, భారతదేశంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన వెంటనే ఈ 50% గా ఉన్నటువంటి రిజర్వేషన్ లిస్టును మేము ఎత్తేసి దాన్ని పైకి పెంపొందిస్తాము. बीजेपी के नेता चाहते हैं कि रिजर्वेशन खत्म हो जाए। బీజేపీ వాళ్ళు అనుకుంటారు ఈ రిజర్వేషన్ ను తీసేయాలనే ఆలోచనలో ఉన్నారు. आप देखिए, रिजर्वेशन पब्लिक सेक्टर में हुआ करता था, सरकारी कंपनियों में हुआ करता था। జనరల్ గా ఈ రిజర్వేషన్ అనేది ప్రభుత్వ రంగ సంస్థల్లో ఉండేది. रिजर्वेशन हटाने के लिए नरेंद्र मोदी जी ने सारा का सारा पब्लिक सेक्टर प्राइवेट कर दिया है। రిజర్వేషన్ అనే విషయాన్ని తీసేయడానికి నరేంద్ర మోడీ గారు ఈ ప్రభుత్వ రంగ సంస్థలన్నిటిని ప్రైవేట్ పరం చేస్తున్నారు. प्राइवेटाइजेशन का मतलब रिजर्वेशन हटाना है। ప్రైవేటీకరణ అంటేనే ఈ దేశంలో ఉన్నటువంటి రిజర్వేషన్ ను తీసి పాడేయడము. अग्निवीर का मतलब रिजर्वेशन हटाना है। అగ్నివీర్ అగ్నివీర్ కూడా రిజర్వేషన్లను తీసేయడమే. ठेकेदारी प्रथा जो सरकार में इन्होंने चलाई है, ये रिजर्वेशन हटाना है। ఈ రిజర్వేషన్లను తీసేయాలన్నదే నరేంద్ర మోడీ గారు బీజేపీ యొక్క ఉద్దేశము. सरकारी ऑफिसेज में, पब्लिक सेक्टर में ये जो ठेकेदारी प्रथा है, इसको हम हटा देंगे। परमानेंट नौकरियां मिलेंगी, टेम्पररी नौकरी नहीं मिलेगी। ఈ ప్రభుత్వ ప్రైవేట్ రంగాలలో ఉన్నటువంటి టెంపరరీ ఉద్యోగాలను రిజర్వేషన్లను గండి కొడుతున్నాయి కాబట్టి ప్రభుత్వ రంగంలో ఉన్నటువంటి ప్రైవేట్ వ్యవస్థను మేము తీసేస్తాము. नरेंद्र मोदी देश को बता दें कि वो 50% रिजर्वेशन का जो बैरियर लगा रखा है, उसको हटा देंगे। నరేంద్ర మోడీ అంటారు ఈ దేశంలో ఉన్నటువంటి ఆ 50% రిజర్వేషన్ ని కూడా తీసేయాలని అనుకుంటున్నారు. क्योंकि वो कांग्रेस पार्टी करने जा रही है। ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ త్వరలోనే ఆ యొక్క రిజర్వేషన్లు పెంచే ఆలోచనలో नरेंद्र मोदी ने आज तक अपने किसी भाषण में ये नहीं बोला कि मैं रिजर्वेशन का जो 50% का बैरियर है उसे हटा दूंगा। ఇంతవరకు నరేంద్ర మోడీ గారు తన ప్రసంగాలలో ఎక్కడ కూడా చెప్పలేదు మేము 50% ఉన్న రిజర్వేషన్ని పైకి పొడిగిస్తామని ఎక్కడ కూడా మాట్లాడలేదు. उल्टा नरेंद्र मोदी और उनके विचारधारा वाले लोग कॉन्स्टिट्यूशन को खत्म करना चाहते हैं, आदिवासियों को वनवासी कहते हैं, प्राइवेटाइजेशन करते हैं। అంతేకాకుండా నరేంద్ర మోడీ గారు వారి యొక్క వ్యక్తులు ఈ యొక్క భారత రాజ్యాంగాన్ని కూలగొట్టాలని ప్రయత్నమే కాకుండా భారతదేశంలో ఉన్నటువంటి రిజర్వేషన్ వ్యవస్థను సర్వనాశనం చేయాలని ప్రయత్నిస్తున్నారు. हम सबको मिलकर संविधान की रक्षा करनी है, रिजर्वेशन बढ़ाना है और ये जो अमीरों की सरकार चला रहे हैं, 22 लोगों की सरकार चला रहे हैं, इनको हटाना है और गरीबों की सरकार लानी है। किसानों की, मजदूरों की, पिछड़ों की, दलितों, आदिवासियों की सरकार लानी है। మనందరం కలిసి ఈ దేశ భద్రత కోసం ఈ భారత రాజ్యాంగాన్ని కాపాడాలి, ప్రజలను కాపాడాలి, దళితులను కాపాడాలి, ఆదివాసీలను కాపాడాలి, నిరుద్యోగులను కాపాడాలి. ఈ దేశంలో రాజ్యాంగాన్ని పరిరక్షించుకో